అస్మత్ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. గురువు యొక్క పాదాల మహిమ గురించి తెలుసుకుందామా? విదేశాల నుండి భారతదేశమునకు వచ్చిన ఒక విదేశీయుడు ఓ స్వామీజీ వారి వద్దకు వచ్చి హిందూ మతంపై ఉన్న ఆసక్తితో హిందూ మతం గురించిన ఎన్నో పుస్తకాలు తీసుకొని వెళ్ళి చదివాడు. ఆ పుస్తకాలన్నీ తిరిగి ఇచ్చేశాక స్వామీజీతో ఇలా చెప్పారు: హిందూ మతంలో నాకంతా నచ్చింది, ఒక్కటి తప్ప. ఏమిటది? అందులో నీకు లోపం ఏం కనబడింది అని అడిగారు స్వామీజీ వారు. పాద నమస్కారాలు. శిష్యులు గురువుగారి పాదాలను ఆశ్రయించటం. పాదాలు శరీరంలో అధమ స్థానంలో ఉంటాయి. శరీరంలో బురద, మురికి, మట్టి అలాంటివి అధికంగా అంటేది పాదాలకే. అలాంటి పాదాలకు ఓ పవిత్ర స్థానం ఇవ్వటం నాకు నచ్చలేదు. గురువు శరీరంలోని ఏదో ఒక అవయవం మీద గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నప్పుడు అది ఉన్నత స్థానంలోని శిరస్సు పట్ల ప్రదర్శిస్తే చాలా బాగుండేది అనిపిస్తుంది. గురువుగారి బొటనవేళ్ళు నుంచి గంగా, యమునలు ప్రవహిస్తూ ఉంటాయని, ఆ నీటిని శిష్యుడు తల మీద చల్లుకుంటే పవిత్రుడవుతాడని చదివాను. కానీ అదంతా ఊహతో కూడిన కల్పన తప్ప అందులో నిజం ఎక్కడుంది అని అడిగాడు విదేశీయుడు. స్వామీజీ చిన్నగా నవ్వి, అలా నది వద్దకు వెళ్ళి మాట్లాడుకుందాం పద అని అన్నారు. ఇద్దరు నది ఒడ్డుకు వెళ్ళారు. అక్కడ కొందరు జాలర్లు నదిలో చేపలు పడుతున్నారు. నీళ్లలో నిలబడి వలను దూరంగా విసురుతున్నారు. వలలో చేపలు పడ్డాక వాటిని పట్టుకొని బుట్టలో వేసుకొని మళ్ళీ వలను దూరంగా విసురుతున్నారు. జాలర్ల వలలో ఏ చేపలు పడుతున్నాయి? వారి పాదాల వద్ద ఉన్నవా, లేక దూరంగా ఉన్న చేపల అని ప్రశ్నించాడు స్వామీజీ వారు. దూరంగా ఉన్నవే అని చెప్పాడు ఆ విదేశీయుడు. భగవంతుడు ఆ జాలరి వంటివాడు. అతని చేతిలోని వల మాయ. దేవుడు విసిరే వలలో గురుపాదాలను ఆశ్రయించిన చేపలు అనే శిష్యులైన భక్తులు మాయకు చిక్కరు. దాంతో మోక్షాన్ని పొందుతారు. గురుపాదాలను ఆశ్రయించకుండా వాటికి దూరంగా ఉండే జీవులు మాయలో చిక్కుకొని జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటారు అని వివరంగా చెప్పారు స్వామీజీ వారు. గురుపాదాల మహిమను వర్ణించ శక్తి సామర్థ్యములు ఎవ్వరికీ లేవు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.